బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై కేసు అయితే నమోదైంది. నలుగురిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు 5 రోజులు కస్టడీ విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది పటియాలా హౌస్ కోర్టు. ఏఐ సమ్మిట్లో నిరసనపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలుగా దేశాన్ని ట్రంప్కు మోదీ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దేశం పరువు తీశారంటూ కూడా ఈ నేపథ్యంలో బీజేపీ అయితే మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి సిరాజ్ గారు, కాంగ్రెస్ నేత, అలాగే స్వాతి గారు, బీజేపీ నాయకులు, వారు కూడా ఇద్దరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సిరాజ్ గారితో మాట్లాడదాం. సిరాజ్ గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ డెసిషన్కి సంబంధించి నిరసన తెలిపేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ నిరసన తెలిపినటువంటి విధానం, నిరసన తెలిపినటువంటి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు అనేటువంటి మాట ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా నిరసన రూపంలో అనేటువంటిది? నిరసన తెలపాలి అని అంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రతినిధులు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంతర్జాతీయ ప్రతినిధులు అక్కడ ఉన్నప్పుడు వారి ముందు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది అనేది మెయిన్గా కాంగ్రెస్ పార్టీ విషయంలో వస్తున్నటువంటి విమర్శలు అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి అంటున్నారని అనుకోండి. ఏం చెప్తారు మీరు? భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి నిరసన తెలిపే హక్కు ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని వాస్తవానికి ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేసే అటువంటి చాయిస్ లేదు. కానీ అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల మా యువజన కాంగ్రెస్ మిత్రులు కొందరు వే ఆఫ్ రూట్ లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వాళ్ళ టీషర్ట్స్ పైన ఉన్న స్లోగన్స్ కి చూపెట్టే ప్రయత్నంలో భాగంగా జరిగిందే తప్ప అక్కడ ఏదో వేరే రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఏం కాదు. సామరస్యంగా మా యొక్క నిరసన, భారత పౌరునిగా భారత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ఎండగడుతూ విదేశీ ప్రతినిధుల ముందు కూడా ఇటువంటి చర్యలకు, అంటే ఏ భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది, ఈరోజు నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, ఈరోజు మన ఇండియాని ఎట్లా తాకట్టు పెడుతున్నారు అనే విధాన్ని పలు దేశాల వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లే తరుణంలో అక్కడ జరిగిన సంఘటన కానీ అంతకు మించి వేరొకటి లేదండి. భారత ప్రభుత్వానికి కూడా మేము తీసుకునే నిర్ణయాలకు కూడా మేము కొన్ని దానికి కట్టుబడి ఉన్నాం. పార్లమెంట్ వ్యవస్థలో అందరూ కూడా సమానమే.